హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మొన్న కూరల రోజు అని ఒక వీడియో అప్లోడ్ చేసిన కదా, సెకండ్ వీడియో అన్నట్టు. పక్కన పెళ్లి కూతురు రెడీ చేస్తున్నారు, తన పక్కన కుండలకు బొట్లు పెడుతున్నారు. ఎందుకు అని అంటే కూరలు పట్టడం కోసం. లాస్ట్ దాకా చూడండి, లాస్ట్ దాకా చూస్తేనే మీకు అర్థమవుతుంది ఏం చేస్తారు, ఎట్లా చేస్తారు అని. ఓకేనా ఫ్రెండ్స్? మన వీడియోస్ కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి. లాస్ట్ దాకా చూడండి, లాస్ట్ దాకా చూస్తేనే ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి, చూస్తేనే మీకు వీడియో అనేది క్లారిటీగా అర్థమైపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్? మరి చూస్తూ ఉండండి లాస్ట్ ఎండ్ దాకా. ఇక్కడ పెళ్లి కూతురు రెడీ చేస్తుంది. చేసిన తర్వాత పారాన్ పెట్టుడు అయిపోయిన తర్వాత ఫోటోగ్రాఫర్ ఫోటో తీస్తా అంటే ఫోటోకి స్టిల్ ఇస్తుంది. ఇలాంటి వాటికి అయితే ఫస్ట్ ఫోటోలో స్టిల్ ఇవ్వడం, తర్వాత కుంకుమతోటి పెళ్లి కూతురు బొట్టు పెడుతుంది. పెడుతుంటే కుంకుమతో అద్దు తిలకంతో పెట్టమని అంటే మళ్ళీ తుడిచేసి తర్వాత తిలకంతో పెడుతుంది. పక్కన కూర్చున్న ముసలమ్మ మా నానమ్మ అన్నట్టు. మా నానమ్మ అంటే మా తాత ఫస్ట్, వీళ్ళు చిన్నవాళ్ళు అన్నట్టు, చిన్న నానమ్మ అన్నట్టు ఏమే. ఓకేనా ఫ్రెండ్స్? కూరాడ కుండలకు బొట్లు పెట్టి దాసున్నాం. రాసిన తర్వాత ఇంకో కూరాడికి పసుపు రాస్తుంది. దాంట్లో ఏంటివి తలంబ్రాల బియ్యం పోసుకుంటారు అన్నట్టు. తలంబ్రాల బియ్యం పోస్తారు పసుపు రాసులు అయిపోయిన తర్వాత. చూస్తూ ఉండండి వీడియోనైతే. ఇది దేవుడైతే ఎలా పెట్టిండో తెలియదు, కానీ మనం ఒక ఆడపిల్లని కానీ 9 నెలలు మోసి కానీ 20 ఏళ్ళు దాదిన తర్వాత మళ్ళీ వేరే అతనికి తెలియని అతని ముఖం తెలియని వాళ్ళకి ఇచ్చి పెళ్ళి చేసి వాళ్ళు ఎసంటి వాళ్ళు తెలియదు. మన ఇంట్లో 20 ఏళ్ళు దాదిన అమ్మాయిని మళ్ళీ తెలియని ప్రపంచాన్ని పంపించుడు అంటే ఇది దేవుడు ఎట్లా పెట్టిండో. కానీ ఆడపిల్లలు ఉన్న వాళ్ళకైతే ఈ బాధ తప్పదండి. ప్రతి ఇంటికి ఆడపిల్ల ఉంటుంది. ఆడపిల్ల ఉన్న ఇంటికైతే ఈ బాధలు తప్పవు అసలు. మా పెద్దనాన్న లేడండి. మా పెద్దనాన్న చనిపోయి 10 ఇయర్స్ దాటిందండి. 12 ఇయర్స్ దాటిపోయింది. చెల్లె చిన్న ఉన్నప్పుడే చనిపోయిండు. ఎందుకనంటే డ్రింక్ బాగా తాగేది. తాగి అన్ని లోపల అన్నీ ఖరాబ్ అయిపోయి చనిపోయింది అన్నట్టు. చనిపోతే మా పెద్దమ్మే కష్టపడి సాది వేరే ఇంటికి ఇచ్చి పంపించుడంటే అయిపోయింది. రెడీషన్ మొత్తం అయిపోయింది. కూరలు పట్టడానికి స్టార్ట్ అవుతారు. పోవడానికి చూడండి, మంగళారతి ముట్టిస్తారు. మంగళారతి ముట్టించిన తర్వాత 5గురు వెళ్తారు. కూరాడి కుండలు పట్టుకొని మనిషికి ఒకటి పట్టుకొని 5గురు తీసుకొని పోతారు. పోయి మంగళారతి వేరే వాళ్ళు పట్టుకుంటారు, పెళ్లి కూతురు కాదు. కాకపోతే దర్వాజా దాటేదాకా పెళ్లి కూతురు పట్టుకోవాలంటే పట్టుకోండి. వాళ్ళు మెయిన్ గేట్ దాకా పోయినాక వాళ్ళు బయటికి వెళ్ళినాక అది లోపలికి వస్తుంది పెళ్లి కూతురు. వాళ్ళు 5గురు పోయి నీళ్ళు తీసుకొస్తారు అన్నట్టు. బోరింగ్ దగ్గర పోయి 5 కుండలో నీళ్ళు తీసుకొచ్చి కూరాడు కుండలు పెడతారు. వీళ్ళైతే పోయి మళ్ళీ తీసుకొస్తారు. తీసుకొచ్చిన తర్వాత ఏమైంది అంటే ఒకటి జోకు జరుగుతుంది ఇక్కడ. చూడండి, చెప్తాను. ఇదే జోక్ అంటే చూసి రండి. కూరాడు కుండల కోసం కుమ్మరోళ్ళు వచ్చి అట్లా మొత్తం పోయేసి మట్టితోటి, ఏం మట్టి అంటే పుట్టమట్టి తెచ్చి ఇట్లా మట్టితోటి కుమ్మరి వాళ్ళు వేస్తారు. మట్టితోటి వేసిన తర్వాత మనం దాన్ని అలికి ముగ్గు పెట్టుకోవాలి. అది ఎవరు చూడలేదు అన్నట్టు. ఎవరు చూడలే, అన్ని పెళ్లి బీదిలో వాడి అట్లా వెనకాల ఉంటుంది అన్నట్టు. వెనకాల ఎవరు చూడలే, అట్లా మర్చిపోయినాక తర్వాత ఇక కూరాడు కుండలలో నీళ్ళు తీసుకొచ్చి కూరలు పెడదాం అనేసరికి ఇక అది అట్లా ఉండేసరికి టకటక ఆమె అలికి వాళ్ళ ముగ్గు వేసింది. ముగ్గు పెట్టిన తర్వాత అంతసేపటి దాకా కుండలు పట్టుకొని ఉన్నాక ఇక తర్వాత అలికి ముగ్గు పెట్టిన తర్వాత కూరాడు కుండలు కూర్చుండబెట్టారు. కూరల కుండలు కూర్చుండబెట్టడం అయిపోయినాక తలంబ్రాల బియ్యం కాడికి వచ్చారు. తలంబ్రాల బియ్యం కలుపుతారు. పసుపుతోటి నెయ్యి, నూనె ఈ 3 కలిపి, పసుపు, నెయ్యి, నూనె ఈ 3 కలిపి రాస్తారు. ఫోటో తీస్తుండు ఫోటోగ్రాఫర్, అందుకే అట్లా పట్టుకున్నారు. మళ్ళీ నెయ్యి కూడా పోస్తుంది. అందులో నెయ్యి పోసిన తర్వాత తలంబ్రాల బియ్యం కలుపుతారు. బాగా పచ్చగా ఉండనట 2 టైమ్స్ కలిపిస్తాడు పసుపుతోటి. ఫస్ట్ ఇది పోసుడు అయిపోయినాక మళ్ళీ సెకండ్ టైం కూడా పోసి కలిపిస్తాడు ఫోటోగ్రాఫర్. ఎందుకంటే వాళ్ళకు చాలా చూస్తుంటారు కదా,
చాలా చూస్తుంటారు కదా ఇవే పెళ్ళిళ్ళు, అందుకే వాళ్ళకి తెలిసిపోతుంది, అర్థమైపోతుంది కాబట్టి ఆయన చెప్తాంటే వీళ్ళు చేసిళ్ళు. పక్క పొంటి ఇట్లా పింక్ కలర్ చీర కట్టుకున్నాము మా పెద్దమ్మ అన్నట్టు. పెద్దమ్మ ఎల్లోను పింక్ కట్టుకున్నాము పెద్దమ్మ. మా సంత పెద్ద నాన్న వాళ్ళ భార్య అన్నట్టు. మా నాన్న వాళ్ళు ముగ్గురు. ఇప్పుడు మా చెల్లెకు మ్యారేజ్ అయ్యేటోళ్ళు పెద్దవాళ్ళు అన్నట్టు. పెద్ద నాన్న లేడు, సెకండ్ నాన్న ఉన్నాడు. మా నాన్న కూడా లేడు, మా నాన్న కూడా చనిపోయిండు. అందరూ ఇదేం చిత్రము, దేవుడు మమ్మల్ని ఇలా పరీక్షించిళ్ళు అని. మా నాన్న లేడు, మా డాడీ మా పెద్ద నాన్న లేడు, మా నాన్నమ్మ లేదు, మా తాత లేడు, ఎవరు లేరండి. మా కుటుంబానికే ఇట్లా ఇట్లా తీసుకొచ్చి పెట్టిండు. ఏ జన్మలో ఏం చేసినామో కానీ మాకు నాన్న లేకుండా చేసిండండి. మా నాన్న లేడు, మా పెద్ద నాన్న కూడా లేడండి. అయినా ఇవన్నీ ఇప్పుడు ఎందుకు లేండి, మంచి పెళ్ళి సంబరాలు జరుగుతున్నాయి కదా, ఎంత బాధ ఎందుకులే. కానీ ఇక్కడ తలంబ్రాల బియ్యం అయిపోయిన తర్వాత గంపల పోస్తుళ్ళు. గంపలు ఎట్లా పోస్తారంటే ఇది దంచేది ఉంది, ఇది రోకలి అంటారు. రోకలితోటి దంచుతారు ఫస్ట్. దంచుడు అంటే మరీ దంచుడు కాదండి, ఇట్లా పట్టుకుంటారు. 5 కానీ 9 మంది కానీ పట్టుకుంటారు. దాన్ని పట్టుకొని ఆ డబ్బాలో పెట్టి ఇట్లా పైనకు లేపి ఇట్లా దంచినట్టు చేస్తారు. దంచినట్టు చేసినప్పుడు పాట పాడతారు. మరి పాట పాడిలో మరి చూడలేదండి నేను, అది మిస్ అయినట్టున్నది వీడియో. నేను వీడియో అది తీయలేదు. దంచుతారు పాట పాడుకుంటా. అది అయిపోయిన తర్వాత మళ్ళీ 5 కానీ 9 మంది గాను గంపలో దోసిడితోటి పోస్తారు. ఎట్లా అంటే దోసిట్లో బియ్యము, కుంకుమ భరిణి, కుడుక, జాకెట్ ముక్క, ఉంగురం ఇవి పట్టుకొని పోస్తారు. 5 వస్తువులు గాను గంపలో పోస్తారు. 5 దోసిట్లు గాను కూడా పోస్తారు. ఈ అమ్మతోటి 3 అయ్యారు అనుకుంటా, ఇంకా 2 పోయాలి, 2 పోస్తారు. ఓకేనా ఫ్రెండ్స్, మన వీడియో కనుక మరి నచ్చినట్లయితే నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని తీయగలుగుతా మీ సపోర్ట్ చేయడం వల్ల. ఓకేనా ఫ్రెండ్స్, చూస్తూ ఉండండి మన వీడియోస్ని. అయితే ఇంకా మంచి మంచి వీడియోలు వస్తూ ఉంటాయి. ఓకేనా, ఎక్కడ స్కిప్ చేయకుండా చూసి లైక్ కొట్టండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. మరి ఉంటాను నేనైతే. మళ్ళీ ఇంకొక వీడియో వస్తుంది ఖచ్చితంగా. 1-2 డేస్లో పోస్ట్ పెడతాను. ఇప్పుడు ఇది అప్లోడ్ చేసిన తర్వాత 1-2 డేస్లో పెడతాను. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. మరి 5 అయితే అయిపోయింది ఇక ఈమెతోటి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ మరి.